जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरवे नमः। हरे कृष्ण। సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ జపం చేస్తున్నారా? వేడిగా ఉందా? మాయా ప్రపంచం ఎప్పుడు వేడిగానే ఉంటుంది. ఎంత ఏసీలు పెట్టుకున్నా లోపల అగ్ని చల్లారాలి కదా. దావాగ్ని. ప్రతి జీవుడు, భక్తిలో లేని జీవుడంతా లోపల అగ్నితో వెలిగిపోతున్నాడు. ఆ అగ్నిని ఆపగలుగుతామా? ఇంట్లో స్టవ్ అంటే ఆపేస్తాం. ఆ దావాగ్ని ఎలా ఆపగలుగుతాం మనం? దావాగ్ని అంటే అడవులు కూడా కాల్చివేస్తే అగ్ని. దావాగ్ని అంటే అది ఎలా ఆపగలుగుతాం దాన్ని? గురు కృప ఉండాలి. గురువు యొక్క కృప వర్షంలాగా పడాలి. గురువు కృప వర్షంలాగా పడాలి. అంతే కదా. అడవులన్నీ కాలిపోతూ ఉంటే మన నీటి ట్యాంకర్లు ఎత్తుకొని ఆగిపోతుందా అది? చెప్పండి. ట్యాంకర్లతో ఆపేస్తామా దాన్ని? ఏం కావాలి? వర్షం ఉంటే ఆగిపోతుంది. ట్యాంకర్లతో పైప్ పట్టుకుని వెళ్తే మనం ఆగుతుందా? కాలిఫోర్నియాలో 2 లక్షల 3 లక్షల ఎకరాలు కాలిపోయాయి. ఒక 10,000 కోట్లు కాదు, ఎంతది? $250 బిలియన్. అంటే ఆల్మోస్ట్ ఒక 5-6 లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ఒక ఇల్లు కాలిపోయింది. ఇల్లే 2-3 వేల కోట్ల ఇల్లు. కానీ ఏమైంది? దావాగ్ని. వర్షం ఉంటే తప్ప ఆ దావాగ్నిని ఎవరు ఆపలేరు. కాబట్టి మనం కూడా ఈ భౌతికంగా ఉండే జీవితం ఏమిటి? దావాగ్నిలాగా జీవితం లోపల. అందుకే గురువు యొక్క కృప ఒక వర్షంలాగా పడితే సంసార ధావ నలలీదలోక. మన జీవితం ఏమిటి? సంసార బంధం ఏమిటి? ఒక దావాగ్నితో ఆచార్యులు పోలుస్తారు. ఆ సంసార బంధాల నుంచి, ఆ దావాగ్ని నుంచి బయటపడాలంటే గురువు యొక్క కృప వర్షంలాగా మన పైన పడితే అప్పుడు ఆ సంసార బంధాల నుంచి బయటపడగలుగుతాం. లేదంటే ఏ ఒక్క మార్గంలో కానీ ఆ సంసార ధావాగ్ని నుంచి బయటపడలేం. కాబట్టి గురువు కృప అనేది అంత ముఖ్యం. మనం ఈరోజు నారదముని అందరికీ తెలుసుంటుంది. నారదముని అంటే ఎవరికి తెలియ? చేతులు ఎత్తండి. అందరికీ తెలుసు. వెరీ గుడ్. నారద అంటే అర్థం ఏమిటి? నారద అంటే అర్థం ఏమిటి? నారద పేరు తెలుసు మనకు, అర్థం తెలుసుకోవాలి కదా. ఇది సినిమాలు చూసి ఇలా నేర్చుకుంటాం మనం. సినిమాలు నేర్చుకొని చూసి గొప్ప భక్తులను కూడా తంటాలు, తూటాలు, గొడవలు, ఇది మన అర్థం నారదముని అంటే. ఇలాగే మనం చూసాం కదా. ఆయన తప్పు కాదు పాపం, ఆయన చూపించిన వాళ్ళు తప్పు కదా. ఆయనలో తప్పు అవుతుంది. చిన్నప్పటి నుంచి ఒక విధంగా చూపించేసి సడన్గా నారద అంటే ఎలా? వేరే జ్ఞానం ఎక్కడుంది మనకి? ఇక్కడ లోపల బుర్రలో లేదు కదా. చూసిందా? బుర్రలో ఉంది కదా.
కాబట్టి దాని తప్పేం లేదు. అలాంటి అర్థం రావడానికి సమాజంలో అలా తయారు చేశారు ఆ క్యారెక్టర్ని. ఇంకా నారద అంటే అర్థం ఏమిటి? అందరూ నారాయణ అంటున్నారు, బాగానే ఉంది. తర్వాత ఏమిటి? తప్పు చెప్పిన వాళ్ళకి 10,000 డొనేషన్. ఎవరు నోరు కూడా తెరవరు ఇంకా. చెప్పండి, ఇప్పుడు తప్పులు చెప్పండి, పర్లేదు. లక్ష్మీనారాయణ గారు రెడీగా ఉన్నారు బుక్ పెట్టుకొని. చెప్పండి. ధా అంటే ఇవ్వడం, నారద అంటే నారాయణ ఇచ్చేవాడు అని. నారద అంటే అర్థం ఏమిటి? తంటలు ఇవి కాదు, తుంటలు కాదు. నారద అంటే ఏమిటి? నారాయణ్ణి ఇచ్చేవాడని. అంటే ఎటువంటి శక్తి ఉండాలి ఆయన దగ్గర? నారాయణ ఇచ్చే శక్తి ఉందా అంటే ఇవ్వడం. నారద నారాయణ ఇచ్చే వ్యక్తి అని. అటువంటి శక్తి అని ఎలా వచ్చింది తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఎవరన్నా మీ ఊరిలో మంచి ధనవంతులు అయిపోయారు అనుకోండి, అందరూ మైండ్ ఉంటుంది కదా, ఇది ఎలా అయిపోయాడబ్బా అంత సడన్గా ఉంటుంది కదా. అడిగేస్తాం తట్టుకోలేక, ఎలా అయిపోయారండి అంత బాగా, అంత ఫాస్ట్గా? చెప్తారా? మీకు సమాధానం చెప్తారా? చెప్పండి, మీరే సీక్రెట్ చెప్తారా? మీరు ఏం అడిగినా చెప్పరు. ఇంకా అవన్నీ చెప్తే మళ్ళీ అసూయ. కలియుగం ఏమిటి? అసూయ. చెప్తే వీడెక్కడ నన్ను దాటేస్తాడేమో అని వాడు చెప్పడు. వీళ్ళు ఎందుకు అడుగుతారు? మనం అలాగే వెళదామని వీళ్ళు అడుగుతారు. ఇద్దరిలో అసూయే. కానీ ఎవరైనా ఒకరు ఆ స్థితికి వచ్చినప్పుడు ఆలోచిస్తాం కదా, ఎలా వచ్చారు స్థితికి అని. నారద నారాయణుడి స్థితికి ఎలా వచ్చాడు ఆయన? ప్రహ్లాదుడు అంత గొప్ప భక్తుడు చేసిందే నారదుడు. ప్రహ్లాదుడు గురువు నారద. ధ్రువ నక్షత్రం అంటే వైకుంఠలోకం, క్షీరసాగరం, శ్వేత ద్వీపం అంటాం. ఆ శ్వేత ద్వీపం ఉన్న ధ్రువ నక్షత్రాన్ని ఆ ధ్రువ మహారాజు భక్తుడు, ఆ ధ్రువ మహారాజు గురువు కూడా నారదముని. అంతేకాదు ఈ వేద జ్ఞానాన్ని, పురాణాలు, ఇతిహాసాలు, సంహితాలు అన్నీ మనకి ఇచ్చిన వ్యాసదేవులు, భగవాను ఋషి, నారాయణ యొక్క అవతారమే వ్యాసదేవుడు. ఇదం భాగవత పురాణం బ్రహ్మ సంహితం ఉత్తమ శ్లోక చరితం భగవాను వ్యాస ఋషి. వ్యాసదేవుని ఎవరైనా నారాయణ అవతారం వ్యాసదేవుడు. ఆ వ్యాసదేవుల గురువు ఎవరు? నారదుడే. వ్యాసదేవుల గురువు నారదే, ప్రహ్లాదుడు గురువు నారదే, ఆంజనేయ స్వామి హనుమంతుడు గురువు నారదుడే. అంతేకాకుండా దక్ష, మనకందరికీ తెలుసు దాక్షాయణి. పార్వతి ముందు జన్మ పేరేమిటి? దాక్షాయణి. ఆ దాక్షాయణి ఎవరి కూతురు? దక్షుని కూతురు. ఆ దక్షుడికి 20,000 మంది కొడుకులు పుడతారు. 10,000 మంది ఒకసారి, 10,000 మంది ఒకసారి. వాళ్ళందరూ కూడా నారదముని శిష్యులే. అంతేకాకుండా ఇంకా గొప్ప గొప్ప భక్తులు ఆయన శిష్యుల్లాగా ఉన్నారు. అటువంటి స్థితికి ఎలా వెళ్ళాడు నారదుడు? నారదుడు కూడా తల్లిదండ్రుల గర్భం నుంచి పుట్టలా. ఎలాగైతే శివుడు మానసపుత్రులు సప్త ఋషులు బ్రహ్మ నుంచి పుట్టారో, నారదుడు కూడా బ్రహ్మ నుంచి డైరెక్ట్గా తల్లి లేకుండా పుడతారు. వీళ్ళందరూ ఏమిటి? అయోనిజ. మీకు చాలా చెప్పాను ఇది. అయోనిజ తల్లి గర్భం నుంచి పుట్టలా వీళ్ళందరూ కూడా. అటువంటి స్థితికి నారదుడు ఎలా వెళ్ళాడు తెలుసుకోవాలి కదా మనం. అంత ఉన్నతమైన జన్మ ఎలా వచ్చింది నారదుడికి? వైకుంఠం వెళ్ళగలుగుతాడు, ఏ లోకమైనా వెళ్ళగలుగుతాడు. చావు లేదు నారదుడికి, శరీరం మారదు. నారదుడు ఎప్పుడు 16 సంవత్సరాల వయసులోనే ఉంటాడు. మీరు సినిమాలో చూపించినట్టుగా పెద్ద పెద్దగా అట్లా ఉండడు. 16 సంవత్సరాల వయసు నారదముని శరీరం ముందుకు వెళ్ళదు. చావు లేదు, ముసలితనం లేదు, ఆ శరీరంలో ఆకలి లేదు, నిద్ర లేదు. ఎప్పుడూ కూడా రాధికారమణ వీణ, నారదమునికి వీణ ఇచ్చిందే కృష్ణుడు. కాబట్టి కృష్ణుడు రాధికారమణ అంటే కృష్ణుడు. ఆ రాధికారమణుణ్ణి
మీరందరూ నారాయణ నారాయణ అంటూ ఉంటారని సినిమాలు చూసుంటారు. అదే కాదు, శాస్త్రాలు ఏం చెబుతాయి? వీణ ఇచ్చిందే కృష్ణుడు. రాధికారమణ, ఆ రాధికారమణ యొక్క కీర్తనలు కీర్తిస్తూ ఉంటాడు నారదుడు ఏ లోకంకి వెళ్ళినా కానీ. కాబట్టి అటువంటి స్థితికి భగవంతుడు వీణ ఇచ్చాడన్నా అంటే కృష్ణుడి యొక్క ఫ్లూట్కి నారదముని వీణకి తేడా ఏమీ లేదు. కృష్ణుడు ఫ్లూట్ అయినా నారదముని చేతిలో ఉన్న వీణ అయినా భగవంతుడిచ్చిన వీణ అది. కాబట్టి కృష్ణుడి వీణకి కృష్ణుడి ఫ్లూట్కి, వంశీ మురళికి నారదముని వీణకి తేడా ఏమీ లేదు. రెండూ కూడా పూర్తిగా అంటే భగవత్ స్వరూపమైన ప్రతిరూపాలు అవి. కాబట్టి కృష్ణుడు ఫ్లూట్ వింటే ఎలాగైతే మనలో ఆ మాయా మలినాలను ఎలాగా వెళ్ళిపోయి ఒక భక్తి ఎలా ప్రవహిస్తుందో హృదయాల్లో, నారదముని వీణ విన్నా అదే భావన, అదే మార్పు మనలో ఉన్న మలినాలన్నీ వెళ్ళిపోతాయి. అటువంటి గొప్ప స్థితికి నారదముని ఎలా వచ్చాడు తెలుసుకోవాలి కదా మనందరం కూడా. ఈ ప్రశ్న మనం అడగడం కాదు, వ్యాసదేవులు అడుగుతారు వాళ్ళ గురువు గారిని. శిష్యుడు కదా వ్యాసదేవులు కన్ఫ్యూజ్ అయిపోయింటారు. ఒకరోజు ఏం చేయాలి, జీవితం మహాభారతం రాశాము, పురాణాలు వేదాలు అని రాశాం, కానీ తృప్తి లేదే జీవితంలో. చూడండి, మహాభారతం రాసా ఆయనకే తృప్తి లేదు. అప్పుడు ఎప్పుడైనా మనం ఒక నిస్వార్థంగా భగవంతుడి గురించి అన్వేషించే ప్రయత్నం చేసినప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు సమాధానం చెబుతాడు. మన ప్రయత్నం లోపం ఇక్కడ. మనం ఏమిటంటే అంత సీరియస్గా ప్రయత్నం చేయం. ఊరికి ఎట్లా అట్టాడు అనుకుని ముక్కుబడి పోతామని అట్లా కాదు, ఒక ప్రయత్నం ఉండాలి. ధ్రువ మహారాజులాగా ప్రయత్నం అనే డిటర్మినేషన్ అంటాం, దృఢ నిశ్చయ. ఆ దృఢ నిశ్చయం ఉన్నప్పుడే భగవంతుడు తెలుసుకునే అవకాశం మనకు దొరుకుతుంది. వ్యాసదేవులు అన్ని రచించిన లోపల ఆ బాధ అలాగే ఉండిపోయి భగవంతుని ప్రార్థిస్తూ ఉంటే ఆ ప్రార్థనకి భగవంతుడు ఆలకించి నారదుని పంపిస్తారు. కాబట్టి మనలో అంత నిష్ఠ, అంత శ్రద్ధ, అంత దృఢ నిశ్చయం ఉంటే భగవంతుడు కూడా ఆ ప్రార్థనల్ని విని గురువు రూపేణ సమాధానం చెప్పిస్తాడు. కాబట్టి నిష్ఠ మనలో ఉండాలి. ఆ విధంగా వ్యాసదేవుడు అంత నిష్ఠగా నారదమని అక్కడికి ప్రత్యక్షమవుతారు. అప్పుడు అంటారు, వ్యాసదేవ నువ్వు అన్నీ చేశావు, కానీ కృష్ణ భగవానుని యొక్క లీలల గురించి వర్ణించలా నువ్వు. అందుకే నీ హృదయం అంతా కూడా వెలితిగా ఉంది. ఎందుకంటే భగవంతుడు హరి లీలలు, హరి కీర్తనలు చేయలేదు. కాబట్టి నువ్వు ఎంత భాగవతం, ఎంత మహాభారతం ఎంత గొప్పగా చేసినా, దాంట్లో భగవద్గీతను కొద్దిగా పెట్టినా నీ హృదయం తృప్తి చెందలా. ఎందుకంటే సాక్షాత్ హరిని నువ్వు డైరెక్ట్గా ఆయన లీలలు వర్ణించలేదు. అదే నీ వెలితి. అది నువ్వు వర్ణించు, నీ ఆత్మ తృప్తి అవుతుంది. ఆ సంభాషణ యొక్క ప్రతిరూపమే శ్రీమద్ భాగవత పురాణం. తర్వాతే నారదముని యొక్క ఉపదేశంతో వ్యాసదేవులు భాగవత పురాణాన్ని రాస్తారు. చూడండి, కాబట్టి మనలో ఎన్నో సందేహాలు ఉంటాయి. సందేహాలు తీర్చుకునే పద్ధతి తెలుసుకోవాలి మనం. సందేహాలకు సమాధానాలు కాదు కావాల్సింది, సమాధానాలు ఒక్కోసారి అర్థం కావు కూడా మనం ఉన్న స్థితికి. కానీ సందేహాలు ఎలా అడగాలో అనే ఆ ప్రాసెస్, ఆ విధానం తెలుసుకోవాలి. ఆ గుణాలు మనలో ఉండాలి. ఇక్కడ నారదముని ఆ విధంగా ఉపదేశం చేసిన తర్వాత భాగవత పురాణం ఈ లోకానికి వస్తుంది. అప్పుడు భాగవతం రాసే ముందు వ్యాసదేవులు అడుగుతారు, గురువుగారు మీకు ఇటువంటి స్థితి ఎలా వచ్చింది? మీరు ఇంత గొప్ప భక్తులు సాక్షాత్ బ్రహ్మ నుంచే పుట్టేశారు. నారాయణ్ని ఎవరికైనా ఇచ్చేస్తారు మీరు అనుకుంటే. మనం ఇవ్వగలుగుతామా? మన ఇంట్లో ఏమైనా కాసిన పండు పువ్వు అయితే ఇచ్చేస్తాం. భగవంతుని ఇచ్చేయగలుగుతాం ఎవరికైనా? మన దగ్గరే లేదు కదా. మన దగ్గర ఉన్నది ఇవ్వగలుగుతాము, మన దగ్గర లేని అలా ఇస్తాం. మన దగ్గర ఏముంది చెప్పండి ఇవ్వడానికి? మన దగ్గర ఏముంది? ధనం, పువ్వులు,
ధాన్యాలు, ఇంతే కదా. మన 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 దగ్గర ఏమున్నాయి మన ఇవ్వడానికి? లేదా బుద్ధి, కొద్ది మంచి మాటలు, ఇంతే కదా మన దగ్గర ఇవ్వడానికి. భగవంతుడిని ఇచ్చే శక్తి మన దగ్గర లేదు, ఎందుకంటే భగవంతుడే మన దగ్గర లేడు. కాబట్టి నారదుడు ఏమిటి? భగవంతుణ్ణి సాక్షాత్ భగవంతుడు ఆయన వస్తువు. నారదముని ఎవరికి అనుకుంటే ఆయన భగవంతుని ఇచ్చేయగలుగుతాడు, అంత శక్తి నారదముని దగ్గర ఉంది. కాబట్టి ఆచార్యులు అంటే హరిదాసులు, అంటే ఆ శ్రీహరిని హృదయంలో బంధించి ఎక్కడికైనా తీసుకుని వెళ్ళే శక్తి ఉన్నవాళ్ళు. కాబట్టి అందుకే వ్యాసదేవుడి ప్రశ్న వేస్తాడు, మీరు ఇంత గొప్ప స్థితికి, ఇంత గొప్ప ఆచార్యులు భక్తులు ఎలా అయ్యారు, కొద్దిగా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని శిష్యుడు గురువు గారు వ్యాసదేవుడు నారదముని అడుగుతారు. ఇది భాగవత పురాణంలో ఈ సంభాషణ ఉంటుంది. అప్పుడు నారదముని వారిని చెప్తారు, వ్యాస, నేను ముందు జన్మలో, బాగా జాగ్రత్తగా వినండి, ముందు జన్మలో ఒక పని మనిషి, భర్త లేని ఒక పని మనిషి కొడుకుగా పుడతాను. పుట్టిన తర్వాత తండ్రి కోల్పోతాను. నా తల్లి అక్కడ ఇక్కడ పని చేస్తూ ఉంటుంది. చూడండి ఎటువంటి జన్మలో ఆయన తీసుకున్నారు. ముందు జన్మలో ఒక పని మనిషి కొడుకుగా పుట్టాను. ఆవిడ ఎలా సంపాదన, గురుకులాల్లో వెళ్ళి అక్కడ సేవ చేస్తూ, పాత్రలు కడుగుతూ, అక్కడ గురుకులాన్ని శుభ్రం చేస్తూ, క్లీన్ చేస్తూ, చిన్న చిన్న పనులు చేస్తూ, ఆవులు మేపుతూ, ఈ చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆవిడ చేసిన ఆ పనులు ఏదైతే ఉంటాయో, నేను ఆవిడతో పాటు చిన్నగా ఉండే గురుకులలో ఉండే అవకాశం నాకు దొరికింది. సో నా వయస్సు అప్పుడు 5 సంవత్సరాలు. నారదముని ముందు జన్మలో ఒక పని మనిషి కొడుకుగా పుడతాడు. పుట్టిన తర్వాత తండ్రి చనిపోతాడు. ఆవిడ భర్త లేకుండా జీవితం సాగిస్తూ కష్టపడుతూ ఉన్న ఒకే ఒక ప్రాణం కొడుకు. అతను ఎలాగైనా అతనికి మంచి ఆహారం ఇవ్వాలి, అతని శరీర పోషణ మంచిగా ఇవ్వాలి అని ఒక గురుకులంలో పని మనిషిగా జాయిన్ అవుతుంది. ఆయాలాగా అనుకోండి, పని మనిషిలాగా జాయిన్ అవుతుంది. అలా జీవితం అంత కష్టాలతో ఉన్న పరిస్థితి నారదమునిది. చాతుర్మాస్య సమయంలో, చాతుర్మాస్యం వస్తుంది ఈ సంవత్సరం కూడా. చాతుర్మాస్యం ఎప్పుడు వస్తుంది? చాతుర్మాస్యం ఏమిటి? ఆ చాతుర్మాస్యం ఏం చేయాలి మనం? చాతుర్మాస్యం ముఖ్యం. చాతుర్ అంటే ఏమిటి? 4 మాసాలు. అవి ఎప్పుడు వస్తాయి? అవి ఆషాఢం నుంచి కార్తీక మాసం. మన ఇంగ్లీష్ క్యాలెండర్ చెప్పాలంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నుంచి అంటే నవంబర్కి ఎండ్ అయిపోతుంది. 4 నెలలు. ఇక్కడ ఏమవుతుంది? చాతుర్మాస్యం ముందు యుగాల్లో గొప్ప భక్తులు కానీ, లేదా స్వామీజీలు కానీ, సన్యాసులు కానీ ప్రయాణాలు చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే చాతుర్మాస వర్షాకాలం ఎక్కువ, వర్షాలు కూడా పడుతూ ఉంటాయి. కాబట్టి ఆ సమయాల్లో వాళ్ళు ఒక ప్లేస్లోనే ఉండి ఒక వ్రతంలాగా ఆ 4 నెలలు ఆధ్యాత్మికంగా వాళ్ళు వేద పఠనం కానీ, పఠనం తర్వాత పాఠనం దాన్ని చెప్పడం కానీ, ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు. ఆ 4 నెలలు వాళ్ళు మిగతా నెలల్లో తిరుగుతూనే ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఈ ఊరు నాది, ఇల్లు నాది అనే భావన ఉండేది కాదు. అందుకే వాళ్ళు ఏమంటారు? పరివ్రజక ఆచార్యులు అంటారు. ఏమంటారు వాళ్ళని? పరివ్రజక ఆచార్యులు. అంటే ఒక్క చోట ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు తిరుగుతూ ఉండేవాళ్ళు అని అర్థం, పరివ్రజక ఆచార్యులని. ఇక్కడ నారదముని ఆ పని మనిషి కొడుకుగా పుట్టినప్పుడు ఆ చాతుర్మాస సమయంలో గొప్ప ఈ పరివ్రజక వైష్ణవ ఆచార్యులు అక్కడికి వస్తారు, ఆ గురుకులాకి. వాళ్ళు 4 నెలలు ఇంక అక్కడే ఉండిపోతారు. ఆ 4 నెలల సమయంలో నారదముని తల్లి వాళ్ళకి చిన్న చిన్న సేవలు చేస్తూ ఉండేది.
వాళ్ళు తిన్న ప్లేట్లు కడగడం కానీ ఇట్లా వాళ్ళకి ఇల్లు శుభ్రం చేసి పెట్టడం, వాళ్ళు ఉన్న ఆశ్రమం శుభ్రం చేయడం, ఇలా పనులు చేస్తూ ఉండేది ఆ తల్లి. నారదముని వయసు 5 సంవత్సరాలే, అంటే ఎల్కేజీ కూడా లేడు ఆ పిల్లవాడు, 5 సంవత్సరాలే. మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ చదివినా కూడా భగవద్గీత పట్టం మనం. 5 సంవత్సరాల పిల్లవాడే, కానీ ఎంత అంటే ఏదో తెలుసుకోవాల తపన ఉండేది ఆ పిల్లవాడి దగ్గర. ఆ టైంలో ఈ గొప్ప గొప్ప భక్తులు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు కృష్ణుని గురించి. అది దూరంగా కూర్చుని కొద్ది కొద్దిగా వినేవాడు. చదువు కూడా రాదు ఆ పిల్లవాడికి, చదువు కూడా రాదు, కానీ వాళ్ళు మాట్లాడుకుంటే కొద్ది కొద్దిగా వినేవాడు. సో ఒకరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్ది రిక్వెస్ట్ చేస్తాడు, అయ్యా మీరు ఎంతో గొప్ప మహాభక్తులు, మీరు పర్మిషన్ ఇస్తే మీరు ప్రసాదం తిన్న తర్వాత కొద్ది కొద్దిగా మీ ప్లేట్లో మిగిలింది, అది నేను తీసుకొని తినచ్చా అని అడుగుతాడు. ఒక గొప్ప మహాభక్తుడు అవ్వాలంటే ఒక గొప్ప భక్తుల ద్వారా మాత్రమే మనం భక్తులు అవ్వగలుగుతాం. భక్తుల పైన గౌరవం లేకుండా, భక్తుల పైన అసూయ గుణాలతో ఉంటూ ఇది ఎప్పటికీ భగవంత్ తత్వం మనం అర్థం చేసుకోలేం, భగవంతుని చేరుకోలేం. అతను ఏమడిగాడు, నాకు ప్రసాదం పెట్టండి అని అడగలేదు ఆయన. ఏమడిగాడు, మీరు తిన్న వదిలేసిన ప్లేట్లో కొద్దిగా అక్కడక్కడ ఉంది, అది నేను స్వీకరించచ్చా? భగవంతుడు తింటే ప్రసాదం అవుతుంది, అదే ప్రసాదాన్ని భక్తులు తింటే మహాప్రసాదం అవుతుంది. భగవంతుడు తింటే నైవేద్యం ప్రసాదం చేస్తారు ఆయన, మనం పెడితే నైవేద్యం, ఆయన తిన్న తర్వాత ఏమవుతుంది? ప్రసాదం అవుతుంది. ఆయన తింటే, భగవంతుడు తింటే ప్రసాదమే. భగవంతుడు తినిన తర్వాత భక్తులు తిని మనకు వచ్చిందండి, గొప్ప ఆచార్యులు తిన్న తర్వాత అదేమవుతుంది? అప్పటికి మహాప్రసాదం అవుతుంది. భగవంతుడు తింటే మహాప్రసాదం కాదు, భగవంతుడు తింటే ప్రసాదం మాత్రమే. ఆ ప్రసాదాన్ని భక్తులు తీసుకొని ఆ భక్తుల ద్వారా మనకు వచ్చేదేమిటి? మహాప్రసాదం. కాబట్టి మీ మహాప్రసాదం నాకు కొద్దిగా తీసుకోవచ్చా అని పర్మిషన్ అడుగుతాడు. వాళ్ళు అతనిలో ఉన్న వినయాన్ని చూసి, అతనిలో ఉన్న ఆ గుణం చూసి, ఇతనిలో ఏదో ఒక నిష్ఠ ఉంది పిల్లవాళ్ళు. ఎందుకంటే మామూలుగా మహాప్రసాదం అందరికీ ఇవ్వరాదు అట్లాగా. మన పాదాలు వేరే వాళ్ళు తాకడం కానీ కర్మ వాళ్ళ కర్మ మనకు వస్తుంది. అందుకే ఒక భక్తుడు తప్ప వేరే వాళ్ళు ఎవరు మనకు ఆ పాదాలు తాకకూడదు, వాళ్ళ కర్మ అంతా మనకు వస్తుంది, అది తీసుకోరాదు. భగవంతుడు తప్ప మనం భక్తిలో ఉన్న వాళ్ళు పాదాలు తాకినా పర్లేదు, ఎందుకంటే వాళ్ళు నియమాలు పాటిస్తారు కాబట్టి వాళ్ళ కర్మ ఏమి ఉండదు. మామూలు మనుషుల కర్మ అంతా మనకు వస్తుంది, ఇది అందరికీ తెలుసు. కాబట్టి అందరూ ఊరికే ఇవ్వరు ఆ విధంగా. ఇక్కడ నారదముని రిక్వెస్ట్ చేసుకుంటే అప్పుడు ఈ గొప్ప భక్తులు ఇస్తారు, సరే తీసుకోవయ్యా, ఎందుకు అతనిలో గుణాలు ఉన్నాయి కాబట్టి. వాళ్ళు వదిలేసిన ప్లేట్లో కొద్దిగా ఆ మహాప్రసాదాన్ని తింటూ రోజు నారదము ఉన్న రోజులు అదే తీసుకునేవాడు. వాళ్ళు కృష్ణుని గురించి మాట్లాడుతుంటే వినేవాడు, ఇంతే. ఈ 2 పనులే చేసేవాడు, ఇంకేం చేసేవాడు కాదు. ఆ 4 నెలల్లో అతనికి తెలియకుండానే నారదముని ఆ చిన్న పిల్లవాళ్ళలో గొప్ప మార్పు వస్తుంది, చేంజ్. తెలియకుండానే కృష్ణుడి కథ వినాలని, కృష్ణుడి యొక్క నామం జపం చేయాలి, ఒక రుచి వచ్చేస్తుంది తెలియకుండానే. అది నారదముని స్వయంగా చెబుతాడు భాగవతంలో, అద్భుతమైన శ్లోకాలు అవి. అది కూడా తెలుసుకుందాం. ఆయన స్వయంగా ఆయన చెప్పిన మాటలు ఇవి. ఎలా ఉందో తెలుసుకుందాం, ఏం చెప్పారు ఆయన. ఉచ్చిష్టలేపాన్ అనుముదితో ద్విజః సకృస్మా భుంజే తదపాస్త కిల్బిషః ఏవం ప్రవృతస్య విశుద్ధచేతసః తద్ధర్మ ఏవాత్మా రుచి ప్రజాయతే. నారదుడు అంటున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ? ఉచ్చిష్టలేపః అంటే వాళ్ళు వదిలేసిన దాన్ని తీసుకోవడం వల్ల ఏమైంది? విశుద్ధచేతసః, నాలో తెలియకుండా నా హృదయం, నా బుద్ధి శుద్ధి అయిపోయింది. మహాప్రసాదం తినడం వల్ల ఫస్ట్ మనం గమనించేది ఏమిటంటే మన బుద్ధి మారుతుంది. మామూలు ఆహారం తింటే మనకేమవుతుంది? బాడీ మారుతుంది, ఇట్లా అవుతాం.
మహాప్రసాదం తింటే బుద్ధి పెద్దదవుతుంది. శరీరం పెద్దది అందరికి అవుతుంది, ఏముంది అన్న విషయం ఏడా? బుద్ధి పెద్దది అవ్వాలి కదా. బుద్ధి పెద్ద అంటే ఏమిటి? సైజు పెరగడం అనే, ఆలోచన విధానం మారడం. ఈ చిన్న చిన్న విషయాల కోసం తప్పించడం, పరితప్పించడం, దానికోసం దాని రకాల వెంటపడడం, ఇటువంటి చిన్న చిన్న అంటే చిన్న చిన్న ఏమిటి? ధనం, జనం, కుటుంబం. ఇది మనకు పెద్దగా అనిపిస్తుంది, పెద్ద పెద్ద విషయంలాగా అనిపిస్తుంది మనకది. కానీ ఆధ్యాత్మిక అర్థం చేసుకున్నప్పుడు చిన్న చిన్న అల్పంగా కనపడతాయి అవి. వాటిని కోసం పరిగెత్తేవాడు కాదు. అది బుద్ధి పెద్దగా అవడం అంటే, ప్రపంచ జ్ఞానం తెలుసుకోవడం అంటే, భగవద్ జ్ఞానం తెలుసుకున్న తర్వాత అన్నిటిపైన వ్యాపకాలు ఉండవు. అది బుద్ధి పెద్ద అవడం అంటే, సైజ్ అవ్వడం కాదు, దానిలో ఉన్న ఆలోచన విధానం మారడం. నారదుడు ఏమంటున్నాడు? విశుద్ధ చేతసః, నా బుద్ధి అంతా శుద్ధ అయిపోయింది. ఎప్పుడైతే అటువంటి ప్రవృత్త లేపహ, ఎప్పుడైతే వాళ్ళు ప్రసాదం తీసుకున్నానో నా బుద్ధి అంతా మారిపోయింది. ఇంకేమంటున్నాడు? సకృసమ భుంజేత్ అపష్ట కిల్బిషః. కిల్బిషః అంటే పాపాలన్నీ వెళ్ళిపోయాయి కూడా. పాపాలు మన హృదయాల్లో ఉన్నాయంటే భగవద్గీత అర్థం కాదు, భగవద్గీత ఆచరణలో పెట్టలేము. చాలామంది మేము చూస్తుంటాం, చాలామంది గీత వింటారు, కానీ భక్తులు ఎప్పటికీ కాలేరు. రోజు గీత వినాలో మాకు తెలుసు, రోజు వింటారు, కానీ భగవంతుడి పైన ప్రేమ భక్తి మాత్రం రాదు. వాళ్ళ జ్ఞానంతోనే ఆగిపోతారు. ఆ హృదయంలో మలినాలు ఉన్నంత వరకు భగవంతుడు కనపడడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, అద్భుతం ఇది కూడా. ఆ మహాభక్తుల యొక్క సాంగత్యం. తత్ర అనువహం కృష్ణకతః ప్రగాయతం అనుగ్రహేణ ఆశ్నవం మనోహరః తా శ్రద్ధయా మే అనుపమం విశృణ్వతః ప్రియాశ్రవ అంఘ మహాభవద్రుచి. మహాభవద్రుచి అటువంటి గొప్ప భక్తుల వల్ల నాకు ఒక రుచి వచ్చింది. రుచి దేనిపైన? కృష్ణ కథ. దేనిపైన రుచి వచ్చింది? కృష్ణుడి కథ వినాలి, కృష్ణుడి యొక్క లీలలు వినాలి, ఆ కృష్ణుడి యొక్క భావాలు, ఆ గుణాల గురించి వినాలన్న రుచి నాలో పుట్టింది. ఎవరి వల్ల పుట్టింది? మహద్ గొప్ప భక్తుల యొక్క సాంగత్యం వల్ల నాలో రుచి పుట్టింది. ఎందుకంటే ఇంకేమంటున్నాడు ఆయన చూడండి. అంతేకాకుండా అనుగ్రహేణ శ్రవణం. అనుగ్రహేణ మనం ఏమనుకుంటాం, మనం వింటేనే అర్థం చేసుకున్నాను భగవంతుని కాదు. వినడం అంటే ఆ భక్తుల యొక్క కృప మనకు వస్తుందని అర్థం. భక్తుల కృప ద్వారా, భగవంతుడి కృప ద్వారా ఈ భగవంతుడి యొక్క తత్వం మనకు బోధపడుతుంది. అంతే తప్ప మనకు తెలివితేటలు ఉన్నాయి కదా అని భగవంతుని అర్థం చేసుకోలేం. అందుకే ఏమంటున్నాడు ఆయన నారదముని, అనుగ్రహేణ. ఈ కృష్ణ కథ విన్నా ఆ గొప్ప భక్తులకు అనుగ్రహణ ద్వారా నాకు అర్థమవుతుంది అంటున్నాడు ఆయన. అనుగ్రహేణ శ్రవణం మనోహరః. అది వింటుంటే ఎలా ఉంది కృష్ణ కథ అంటుంటే, వాళ్ళ అనుగ్రహణ ద్వారా మనోహరః, మనోహరంగా ఉంది వింటుంటే. ఇది మొదటి లక్షణం. ఒక కృష్ణ కథ వినాలి అంటే మనలో ఒక తాపత్రయం ఉండాలి, మంచి భావన ఉండాలి. ఎవరైతే కృష్ణ కథ ఇస్తారో వాళ్ళపైన గౌరవం ఉంటూ వాళ్ళ అనుగ్రహణ మనపైన ఉండాలి. అప్పుడేమో అనుగ్రహణ లేకుండా కృష్ణ కథ అర్థం కదా అని అంటున్నాడు ఇక్కడ చూడండి. శ్రద్ధయా, శ్రద్ధయా అనుపదం. నేను వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వింటున్నా. చూడండి నారదుడు ఏమంటున్నాడు, వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వింటున్నాను కాబట్టే అనుగ్రహం నాకు దొరికింది. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక సినిమా హాల్ ఎంత సైలెంట్గా ఉంటారు ఒక్కొక్కసారి జనాలు. పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారు కదా. లీనమైపోయి ఉంటారు వాళ్ళు. లీనమైపోయి ఎవరైనా డిస్టర్బ్ లేచినావు అని కొట్టేస్తారు. ఏంద్ర డిస్టర్బెన్స్ రా బాబు నువ్వు అని. అంటే ఎంత ఒక సినిమా, మామూలు సినిమానే మనకు అంత అంత బంధించేస్తే, కృష్ణుడి యొక్క లీలలు, ఆ మహావిష్ణు నారాయణ లీలలు ఏ విధంగా హృదయాన్ని బంధించి వేస్తాయి. మనలో శ్రద్ధ లేదు. శ్రద్ధ ఉన్నవాడికి అది మనోహరః. శ్రద్ధ ఉన్నవాడికి ఏమిటది? మనోహరం. అంటే ఒక చెవులకి ఒక అమృతంలాగా అనిపిస్తూ ఉంటుంది.
శ్రద్ధ లేని వాడికి ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడు ప్రసాదం తిందామా, ఎప్పటికుందామా, లేద్దామా, నిద్రపోదాం, ఇదే ఉంటుంది మైండ్ అంతా. మనోహర భావన మనలో ఉందా? ఎప్పుడైతే మనోహరణ భావం ఎలా అనిపిస్తుంది? శ్రద్ధ ఉండాలి, అనుగ్రహం మన పైన ఉండాలి, హృదయం శుద్ధిగా ఉండాలి. ఉన్నప్పుడే ఈ తత్వం మనకు అప్పుడేమంటున్నాను చూడండి, ప్రియా ఆశ్రయ యశ్ అంగ అంటే అది వింటుంటే నేను కొద్దిగా నాలో మార్పు వచ్చి ఆ కృష్ణుని యొక్క పాదాలకి ఆకర్షణ పడిపోతున్నా, ప్రతి అడుగు దగ్గరైపోతున్నా ఆయనకి నేను. ఇది కృష్ణ కథ యొక్క శక్తి. ఇది వినాల్సిన శ్రద్ధ మనలో ఉండాలి. ఇది నారదుడు అంటున్నాడు ఇక్కడ, అద్భుతం అంటున్నాడు చూడండి. ఇంకేమంటున్నాడు ఈయన? ఆ కృష్ణ కథ వాళ్ళతో వినడం వల్ల ఇత్తం శరద్ ప్రవీక్ష ఋతుహరేర్ విశృణువతో మే అనువశం యశోమలం సంకీర్త్యమానం మునిభిః మహాత్మభిః భక్తి ప్రవృత ఆత్మా రాజసా తమోపహ. ఇది అద్భుతం చెప్తున్నాడు. రాజసా తమ ఉపహ, నాలో ఉన్న అంధకారం రజోగుణం తమోగుణం. తమోగుణం అంటే సోమరితనం, అంటే అజ్ఞానం. తమోగుణం అంటే, రజోగుణం అంటే యాక్టివ్గా ఉంటాం భౌతికమైన విషయాల కోసం. ఆధ్యాత్మికంగా అంతా వెనకబడిపోతాం, భౌతికంగా పరిగెత్తుపోతూ ఉంటాం. రజోగుణ తమో గుణాలన్నీ కూడా నా హృదయం నుంచి వెళ్ళిపోయాయి అంటున్నాడు ఆయన. ఎందుకంటే వాళ్ళు సంకీర్త్యమానం, ఆ హరి సంకీర్తనం ఒక ప్రవాహంలాగా వస్తూ ఉంటే ఆ గొప్ప భక్తుల నుంచి ఆ ప్రవాహంలో నాలో ఉన్న పాపాలు, నాలో ఉన్న తమో రజోగుణాలన్నీ కొట్టుకొని పోయాయి అంటాడు. కాబట్టి హరినామ సంకీర్తనం యొక్క శక్తి అది. ఎక్కడైతే హరినామ సంకీర్తనం ఉంటుందో, భక్తుల ద్వారా హరినామ సంకీర్తన జరుగుతుందో, ఆ సంకీర్తన యొక్క ప్రవాహంలో మనం ఎక్కడో చోట మనం విన్నా దానిలో భాగమైన మనలో ఉన్న పాపాలు తమో రజోగుణాలు అన్నీ కూడా కొట్టుకొని పోతాయి ఆ హరినామ ప్రవాహంలో. కాబట్టి ఆ భక్తులు నుంచి వచ్చి హరినామ ప్రవాహం నాలో మార్పును తీసుకొని వచ్చింది, నాలో పాపాలన్నీ కొట్టుకొని పోయాయి. ఈ భావన అంటున్నాడు. అద్భుతంగా వర్ణిస్తున్నాడు చూడండి నారదముని. ఇదంతా కూడా ఇవన్నీ ఏంది? ఒక భక్తుల సాంగత్య యొక్క శక్తి ఇది. నారదముని అటువంటి మార్పు, 5 సంవత్సరాల పిల్లవాళ్ళు అంత మార్పు ఎలా వచ్చింది? అంత గొప్ప భక్తుల సాంగత్యం దొరికింది కాబట్టి, ఆ మహాప్రసాదం తీసుకున్నాడు కాబట్టి, ఆ హరినామ సంకీర్తనలో అనుగ్రహం దొరికింది కాబట్టి, పాల్గొనే అనుగ్రహం దొరికింది కాబట్టి, ఆ హరికథ వినే ఒక శ్రద్ధగా విన్నాడు కాబట్టి. ఇది ముఖ్యమైన విషయాలు ఇక్కడ. మళ్ళీ ఏమంటున్నాడు చూడండి, యత్ర అధ్ర క్రియతే కర్మ భగవత్ పరితోషణం జ్ఞానం యత్తమ అధీనం హి భక్తి యోగా సమాన్వితం. ఏదైనా ఒక శాస్త్రం వినాలంటే గుడ్డిగా సినిమాల్లో టీవీలో చూసి మనం నేర్చుకోవడం కాదు. ఇది గొప్ప ఆచార్యులు ఏం చెబుతున్నారో వాళ్ళ హృదయంలోంచి వచ్చిన మాటలు వినాలి, అది పట్టుకోవాలి మనం. ఇక నారదముని ఏమంటున్నాడు చూడండి, భక్తి యోగ సమన్వితం. భక్తి యోగం అంటే ఏమిటి? భక్తి యోగం అంటే ఏమిటి? నారదముని చెప్తున్నాడు ఇక్కడ చూడండి, అద్భుతం చెప్తున్నాడు. యద్ అత్ర క్రియతే కర్మ భగవత్ పరితోషణం. పరితోషణం అంటే ఆనందపెట్టడం. క్రియతే కర్మ, మనం చేసే ప్రతి పని భగవత్ పరితోషణం. మనం చేసే ప్రతి పని, మనం ఇంట్లో చేసే ప్రతి పని అవ్వచ్చు, మన వంట వండడం కావచ్చు, ధనం సంపాదించడం కావచ్చు, మనం ఏ పని చేసిన ఈ భౌతిక శరీరంతో భగవత్ పరితోషణం, ఆ భగవంతుని తృప్తి పెట్టడానికి చేసే పని అయి ఉండాలి. మన పొద్దున్న నుంచి రాత్రి వరకు చేసే ప్రతి పని మన తృప్తి కోసం, మన కుటుంబ తృప్తి కోసం, కులం తృప్తి కోసం, సమాజ తృప్తి కోసం చేస్తాం. కానీ భగవత్ తృప్తి కోసం చేసే పని మాత్రమే కర్మ బంధాల నుంచి, శుభ అశుభ నుంచి బయటపడేస్తుంది. అదే నారదముని అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? క్రియతే కర్మ భగవత్ పరితోషణం. ప్రతి పని భగవంతుణ్ణి ఆనందపెట్టే విధంగా ఉండాలి. అప్పుడేమవుతుంది? జ్ఞానం యత్తథః. అప్పుడు జ్ఞానంతో ఆ పని నిండిపోయి ఉంటుంది.
చేసే పని జ్ఞానంతో చేస్తాం. ఇది ఎవరి కోసం చేస్తున్నాం, ఎవరు తృప్తి పెట్టడానికి చేస్తున్నాం, వెనకాల ఒక జ్ఞానంతో పని చేస్తాం. మన వెనకాల పని వెనకాల ఏముంటుంది, ఆలోచనలు మనకు చేసే ప్రతి పని వెనకాల ఎవరిని తృప్తి పెడతామని ఉంటుంది కదా. కుటుంబం తృప్తి అయినా, బంధువుల పిల్లల తృప్తి, ఏదో వెనకాల అదే ఉంటుంది. మాకు వెనకాల జ్ఞానమే ఉండాలి. భగవత్ పరితోషణం, కృష్ణుని తృప్తి పెడదాం, ఆ భావన మనలో ఉండాలి. అప్పుడేమవుతుంది, భక్తి యోగ సమన్వితం. దీన్ని భక్తి యోగం అంటారయ్యా. ఎవరైతే జ్ఞానాన్ని, కర్మలని అన్నీ కూడా భగవత్ పరితోషణం, భగవంతుడి తృప్తి కోసం చేసేవాళ్ళు. ప్రహ్లాదుడు చేసిన ప్రతి పని హరితోషణం, పాండవులు చేసిన ప్రతి పని హరితోషణం. కాబట్టి ధ్రువ మహారాజు చేసిన పని హరితోషణం. మనం పరమశివుడు అంత గొప్ప మహాభక్తుడైన ఆయన చేసిన ప్రతి పని అలాహలం, విషం తాగవయ్యా అన్నా కూడా నీలకంఠుడైపోతాడు తాగి, భగవంతుడి తృప్తిపరచడానికి హరితోషణం. కాబట్టి ఇదేమిటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం చేసిన ప్రతి పని శ్రీహరితోషణమై ఉండాలి. అది చెప్తున్నాడు, అది భక్తి యోగ సమన్వితం. ఆ భావన మనలో రావాలి. అంతే తప్ప మనం పొద్దునుంచి రాత్రి వరకు పనులన్నీ మన ఆత్మతృప్తి కోసం చేసి ఆత్మతోషణం, ఎప్పుడో 2 నిమిషాలు హరితోషణం, అది కాదు భక్తి యోగ సమన్వితం. పొద్దునుంచి రాత్రి ప్రతి పనిలో ఆ శ్రీహరి భగవన్ నారాయణ కోసం చేసే పని కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. ఆ నారాయణ గురించి మాట్లాడే విధంగా ప్రయత్నం చేయండి. మనం వింటూ ఉంటాం, ఆ నారాయణ కీర్తనలు వినండి, ఆ స్వామి నామం వినండి, స్వామి నామం జపం చేయండి. జ్ఞానం, ఆయన స్వామి వాక్కులు అర్థం చేసే ప్రయత్నం చేయండి, భగవద్గీత. కాబట్టి ప్రతి ఇంద్రియం కూడా జితేంద్రియ. మన ఇంద్రియాలను జయించడం అంటే ఏమిటి? మన ఇంద్రియాలను జయించడం అంటే భగవంతుడి యొక్క సేవలు ఉపయోగించడం అని. వాడు జితేంద్రియుడు అంటే ఇంద్రియాలను జయించిన వాడంటే ఇంద్రియాలను వదిలేయడం అని కాదు. మన చెవులు, కాళ్ళు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఈ అన్ని ఇంద్రియాలన్నీ కూడా భగవంతుడి సేవ కోసం ఉపయోగించడం. అప్పుడు అది భక్తి యోగ సమన్వితం. ఇది నారదముని అంటున్నాడు. అంతేకాదు, ఇతి మూర్తి అభిధానేన మంత్రమూర్తిం అమూర్తికం యజతే యజ్ఞ పురుషం సా సమ్యక్ దర్శనం పుమాన్. మంత్రమూర్తి అంటున్నాడు ఇక్కడ నారదముని. అంటే మనందరూ విగ్రహ రూపాలు చూస్తూ ఉంటాం. దేవాలయంకి వెళ్ళి దర్శనాల కోసం అందరూ వెళ్తుంటారు, దర్శనం కోసం. అయోధ్య, కాశీ, ద్వారక, హరిద్వార్, పూరి దర్శనాలు చేసుకోవచ్చు వెళ్ళి మనం. కానీ మంత్రమూర్తి నారదుడు అంటున్నాడు, నాలో ఆ మార్పు పుణ్యతీర్థాల వల్ల రాలేదు, పుణ్యతీర్థాల దర్శనాల వల్ల రాలేదు. పుణ్యతీర్థం ఎందుకు వెళ్ళాలి? అక్కడ ఉన్న సాధువుల నుంచి, వాళ్ళ సాధువుల సాంగత్యం కోసం పుణ్యతీర్థాలు. ఆ సాధువుల సాంగత్యం ద్వారా ఆ శ్రీహరిని తెలుసుకోవడం, అది పుణ్యతీర్థాల యొక్క ప్రాముఖ్యత. అంతే తప్ప వెళ్ళి విగ్రహం చూసేంత మాత్రాన మనలో మార్పు రాదు. గంటలు లైన్లో ఉన్నంత మాత్రాన మనలో మార్పు వస్తుందా? తిరుమలలో గంటలు ఒకసారి ఉంటారు, 1 రోజు 2 రోజులు ఉంటారు, తర్వాత ఏమిటి? మనలో మార్పు ఉందా? ఇప్పుడు శివరాత్రి వస్తుంది, కాశీలో 1 రోజు నిలబడకుంటారు రోజంతా, తర్వాత ఏమిటి? అదే చెప్తున్న అర్థముని. మంత్రమూర్తి, ఎవరైతే మంత్రమూర్తి, భగవంతుడి విగ్రహమూర్తి కన్నా మంత్రమూర్తి ఇంకా పరమశక్తివంతమైనది అంటాడు నారదముని. ఆ మంత్రమూర్తి అంటే ఏమిటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది మంత్రమూర్తి. భగవంతుడి యొక్క మంత్ర రూపం అంటే ఇదే. భగవంతుడి యొక్క నామమే ఆయన మంత్ర రూపం. నారదుడు అంటాడు, ఈ మంత్ర రూపాన్ని ఎవరైతే సేవిస్తారో వాళ్ళ నాలుకతో, వాళ్ళ చెవులతో విగ్రహాన్ని విగ్రహమూర్తి, పంచలోహ విగ్రహాలు రకరకాలుగా ఉండొచ్చు. రాతి విగ్రహాలు, కొయ్య విగ్రహాలు, రకరకాల విగ్రహాలు ఉంటాయి. విగ్రహ దర్శనం ద్వారా మనిషిలో ఉన్న మలినాలు పోవు. మంత్రమూర్తిని సేవించడం అంటే ఏమిటి? నాలుకతో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది మంత్రమూర్తి.
భగవంతుని యొక్క మూర్తి మంత్రరూపేణ అంటే ఇదే. ఈ మంత్రమూర్తి నేను వినడం ద్వారా, ఆ మంత్రమూర్తి సేవ చేయడం ద్వారా నాలో మార్పు వచ్చింది. భగవంతుని తెలుసుకోవాలని జిజ్ఞాస కోరిక పెరిగి భక్తుడయ్యే అవకాశం నాకు దొరికింది. ఆ భక్తుల ద్వారా మంత్రమూర్తిని సేవించే అవకాశం మనకు దొరికింది. కాబట్టి మీరు పుణ్యతీర్థాలు ఇవన్నీ తర్వాత, ముందు మంత్రమూర్తి కలికాలే నామరూప కృష్ణ అవతార. కలియుగంలో కృష్ణుడే నామరూపేణ అవతరిస్తారు. అదే హరినామం. ఆయన నామమే, ఆ నామానికి రూపం ఉంది. అదే మంత్రరూపం అంటాం దాన్ని మనం. ఆ మంత్ర రూపాన్ని మనం కానీ పట్టుకున్నామంటే అప్పుడు స్వామి యొక్క దివ్య సౌందర్య రూపాన్ని చూసే శక్తి మనకు వస్తుంది. మంత్రరూపం ద్వారా స్వామి యొక్క దివ్య రూపాన్ని చూసే అదృష్టం మనకు వస్తుంది. మంత్రరూపాన్ని పక్కన పెట్టి విగ్రహం చూస్తాం కానీ విగ్రహంలో ఉన్న స్వామిని చూడలేం. కాబట్టి ముందు ఆ మంత్రరూపాన్ని సేవ చేసి నేర్చుకోవాలి. ఇది నారదముని అంటున్నాడు. అంత శక్తి భక్తుల ప్రసాదమైనా, భక్తుల ద్వారా కృష్ణ కథ అయినా, భక్తుల ద్వారా వచ్చిన మంత్రమైనా అది చేయడం వల్ల నాలో మార్పు వచ్చింది అని నారదముని అంటున్నాడు. అంతేకాదు, ఇదం స్వానిగమం బ్రహ్మన్ ఆవేత్యమద్ అనుతిష్ఠితం ఆధాన్మే జ్ఞానమైశ్వర్యం స్వస్మిన్ భవాం చ కేశవ. అంటే కేశవ కృష్ణుణ్ణి ఆయన ఈ మంత్రరూపేణ పూజిస్తూ ఉంటే నాకు తెలియకుండానే కృష్ణుడి పైన, కృష్ణుని గురించి తెలుసుకునే కొందికి జ్ఞానం, తెలుసుకునే కొందికి ఆయన పైన ప్రేమ వస్తుంది. ఒక వ్యక్తి గురించి తెలియకుండా ప్రేమలో పడ్డాడు అనుకోండి, వాడు మునిగిపోతాడు. ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అర్థమైనా? ఒక వ్యక్తి తెలియకుండా ప్రేమలో రూపం చూసి ప్రేమలో పడ్డేవాడు పాతాళంలోకి పోతాడు. రూపాల్లో చూసి రూపం ఎలాగ ఉంటుందా? రూపం ఎలాగ ఉంటుంది? వయసు పెరిగే రూపం మారిపోతుంది కదా, కరిగిపోతుంది కదా. రూపాన్ని చూసి ప్రేమలో పడకూడదు, గుణాలను చూసి పడాలి ప్రేమ. ఆ గుణాలు కూడా ఎక్కడున్నాయి? ఇక్కడ మన దగ్గర వెతక్కోవాలి లోపల. ఏమన్నా మన దగ్గర మంచి గుణాలు అని చెప్పండి. రాత్రంతా ఆలోచించిన ఏమి ఉండవు ఎక్కువ. అది మనమే చెప్పుకోవాలి. ఇంకా నేను వీరుణ్ణి, నేను సూర్యుణ్ణి, రాజాదిరాజుని, అతి పరాక్రముణ్ణి. మనలో మంచి గుణాలు ఏమున్నాయి? భక్తి లేకుండా ఏ గుణం ఉన్నా అది రాక్షస గుణమే. భక్తి లేకుండా ఏ గుణం ఉన్నా, ఎన్ని సున్నలు ఉన్నా విలువ ఉంది దానికి. ఎన్ని 10 సున్నలు అంటే విలువ, 100 సున్నలు ఉంటే విలువ. భక్తి లేకుండా ఏ గుణాలు ఉన్నా దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే చనిపోయేటప్పుడు ఆ గుణాలు ఏమి మనల్ని కాపాడవు, మోక్షాన్ని ఇవ్వలేవు ఆ గుణాలన్నీ కూడా. కాబట్టి నారదముని ఏమంటున్నాడు ఇక్కడ? ఆదం జ్ఞానం ఐశ్వర్యం. ఆ భగవంతుడి యొక్క సేవ వల్ల, కేశవుడి సేవ వల్ల నాలో సద్గుణాలు, అంటే మనలో గుణాలు ఎలా వస్తాయి? దైవగుణాలు ఎలా వస్తాయి? భగవంతుడి యొక్క సాంగత్యంతోనే మన దైవగుణాలు వస్తాయి. కాబట్టి ఆ మంత్రమూర్తి హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం ద్వారా మనకు తెలియకుండానే కృష్ణుల్లో ఉన్న గుణాలు మనలో వస్తాయి. ఆ గుణాల ద్వారా మన ఆత్మశుద్ధి అవుతుంది. ఆ గుణాల ద్వారా మనలో ఉన్న మలినాలు పోతాయి. ఆ గుణాల ద్వారా మనకు రుచి పెరుగుతుంది, టేస్ట్ వస్తుంది. ఓ భగవద్గీత చదవాలి, భాగవతం చదవాలి. ప్రతి చిన్న పిల్లవాడికి మీరు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సినిమాలు ఎలా చూడాలని ట్రైనింగ్ ఇవ్వాలా మీరు వాడికి? చెప్పండి. వీడియో గేమ్ ఎలా ఆడాలో ట్రైనింగ్ ఇవ్వాలా మీరు వారికి? చెప్పండి. యూట్యూబ్ ఎలా చూడాలి ట్రైనింగ్ ఇవ్వాలా? 3 నెలల పిల్లవాడు కూడా ఫోన్ ఇవ్వండి, పట్టేస్తాడు వాడు ఎట్లా ఓపెన్ చేయాలో. అంత తెలివి ఉంది ప్రజల్లో, పిల్లల్లో కూడా. కానీ అక్కడికి నిలిచిపోతున్నారే. అది భగవంతుడు గురించి అన్వేషణ మొదలవ్వాలి పిల్లల్లో కూడా. ఇప్పుడు ఈ పిల్లవాడికి ఎంత వయసు? పిల్లవాడికి 5 సంవత్సరాలు. పిల్లవాడు చెప్పిన ఎట్లా ఉంది జ్ఞానం చూడండి. ఇది అయిన తర్వాత వాళ్ళు ఆ మహాభక్తులు అది చూసి ఆనందపడిపోతారు, అతనిలో ఉన్న భక్తి భావన చూసి. సో నీలో మంచిగా గుణం ఉందయ్యా, వింటున్నావు, నీకు భగవంతుడు కృష్ణుని యొక్క అనుగ్రహం నీకు దొరుకుతుంది, అందరూ ఆశీర్వదించి వెళ్ళిపోతారు. 4 నెలలు అయిపోతుంది. అప్పుడు ఈ పిల్లవాడు అదంతా కృష్ణ గురించి విని విని మనసంతా అదే తిరుగుతూనే ఉంటుంది. అంతే కదా.
మళ్ళీ 4 నెలలు ఒక రూమ్లో ఏ సినిమాలు పెట్టేసామనుకోండి, పాతాళ భైరవి, ఆ సినిమా ఈ సినిమా, ఎలా ఉంటుంది మైండ్ ఓపెన్ చేస్తే అవే కనపడుతూనే ఉంటాయి. వంట చేసినా అదే, ప్లేన్ ఎక్కడికి వెళ్ళినా అవే కనపడుతూ ఉంటాయి కదా. కరెక్టే కాదా? మైండ్ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది కదా. మైండ్ ఎక్కడైతే మనం పెడతాం ఎక్కువసేపు, కళ్ళు మూసుకుని అదే కనపడతాయి, ఆ దృశ్యాలే. ఇక నారదము 4 నెలలు కృష్ణుడి గురించి విని 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 ఆ హరే కృష్ణ మంత్రం జపం చేసి చేసి ఏమయ్యాడు? కళ్ళు మూసుకున్నా కృష్ణుడు గుర్తొస్తున్నాడు, కళ్ళు తెరిచినా ఆయన ఆ భక్తుల యొక్క సాంగత్యం గుర్తొస్తుంది. భక్తుల మైండ్లో ఇంకేమీ లేదు, హరికథ హరినామం ఆ భక్తులు తప్ప. ఇలాగా మనసంతా నిండిపోయి ఉంటుంది నారద మునికి. ఎట్లా ఆలోచిస్తూ ఉంటాడు, ఎట్లా తాపత్రయం ఎక్కువైపోతుంది. వాళ్ళ తల్లి ఒకరోజు రాత్రి ఆవుకి పాలు పెట్టడానికి వెళ్తుంది. నారదముని తల్లి పని మనిషి ఆవిడ. ఆ గురుకులాలు ఉన్నప్పుడు పాలు పెతకడానికి వెళ్ళినప్పుడు రాత్రిలో పాము వచ్చి కాటేస్తుంది. చూడండి, ఒకే తల్లి, ఇంకా తండ్రి లేరు, వేరే ఇంకా అన్నాదమ్ములు ఎవరు లేరు. ఆ చిన్న పిల్లవాడికి తల్లి ఒకటే ఉంది. ఆ తల్లి పాలు కోసం వెళ్తే రాత్రిలో పాము ఘాటే తల్లి చనిపోతుంది. ఈ పిల్లవాడు ఏమనుకుంటాడు చెప్పనా? ఈ పిల్లవాడు ఏమనుకుంటాడు? ఏమనుకుంటారు ఈ పిల్లవాడు? బంధాలు ఇంకేమనుకుంటారు పిల్లవాడు? పిల్లవాడు చూడండి ఏమనుకుంటాడు అద్భుతంగా. కృష్ణ, నీ కృతజ్ఞతలు నీకు, నా తల్లి బంధం నాకు కొద్దిగా ఆటంకంగా ఉన్నది. ఎందుకంటే ఆవిడికి నేను, నాకు ఆవిడే, మా ఇద్దరికి వేరే వాళ్ళు ఎవరూ లేరు. ఆ ఒక్క బంధం ఎలా దీన్ని బయటపడాలి? నీ గురించి విని విని నీ మత్తులోనే ఉన్నా నేను. ఇప్పుడు ఎలాగా? ఇది నువ్వు ఇచ్చిన వరంగా అనుకుంటా. నువ్వు నాకు ఇచ్చిన వరం, ఆ ఉన్న ఒక బంధాన్ని కూడా తెంచేసావు. కాబట్టి నాకు నీకు మధ్య ఇంకా ఆటంకాలు ఏమీ లేవు కృష్ణ. ఒక 5 సంవత్సరాల పిల్లవాడు యొక్క తత్వం చూడండి. నాకు నీకు తప్ప ఇంకా ఆటంకాలు లేవు కృష్ణ, నాకు నువ్వు కావాలి కృష్ణ అని వెంటనే అక్కడి నుంచి ఏమీ ఆలోచించకుండా నడుస్తూ ఆ భక్తుల ద్వారా కృష్ణుడి గురించి ఏమైతే విన్నాడో ఒక పిచ్చివాళ్ళగా పాడుకుంటూ పాడుకుంటూ అడవుల్లో వెళ్ళిపోతాడు. అలాగా 5 సంవత్సరాల పిల్లవాడు అడవుల్లో వెళ్తే ఒక్కొక్క ప్లేసుల్లో విషసర్పాలు, పులులు, ఇవన్నీ సింహాలు అన్నీ ఉన్నా కానీ భయం అనేది లేదు. ఒకటేమంటే భక్తిలో వచ్చినప్పుడు భయం ఉండదు, మృత్యు అంటే భయం ఉండదు. మృత్యువు భయం లేనివాడు ఇంక దేనికి భయపడతాడు సృష్టిలో చెప్పండి? బంధాలకి భయం లేనివాడు, వాడిపైన వాడికే ఆకర్షణ లేనివాడు, మృత్యువుకే భయం లేనివాడు, స్వ ఆసక్తి, మనపైన మన ఆసక్తి లేనప్పుడు దేనికి ఇంకా భయం? మన జబ్బేమిటి? మనపైన అతి ఆసక్తి, మన కుటుంబం పైన అత్యాసక్తి, ఇంకా బంధాలపైన యమధర్మరాజు వచ్చి లాగినా పోం. కొద్ది రోజులు ఇవ్వు స్వామి, అప్పుడే తాగేస్తావు. ఇంకా ఇంకా కార్యక్రమాలు చేయలేదు, ఇంకా మనవాడి పెళ్ళి చూడలేదు, ఇంకా వాడు ఏమవుతాడేమో, మునివాడిని చూడలేదు, ఇంకా నేను వాడికి ఇప్పుడే పెళ్ళి చేసాం. ఎన్నెన్నో కోరికల చిట్టా ఉంటుంది మన దగ్గర. ఎందుకంటే మనకు భవిష్యత్తు తెలియదు కదా. మనం అనుకుంటాం ఎన్ని తరతరాల పెళ్ళిళ్ళు చూస్తే అంత అదృష్టం, అన్ని పెళ్ళిళ్ళు చూసారు రాబా. వాడికి తెలియదు ఏమిటి, నెక్స్ట్ భవిష్యత్తు గురించి తెలియదు కదా పాపం. ఇన్ని తరతరాలు యమధర్మరాజు ఎలా లేపి లేపి కొడతాడు. అక్కడ నిద్ర కూడా ఉండదు యమలోకాల్లో. ఇక్కడ నిద్రపోవచ్చు కాసేపు. ఈ లోకంలో అదృష్టం ఏమిటి? ఎవరో తిట్టినా పడుకోరు, అట్లా నిద్ర మాత్రం పడుకోవచ్చు, మర్చిపోతాం కాసేపు. కరెక్టే కాదా? యమలోకంలో నిద్ర కూడా లేదు, యమలోకంలో నిద్రే లేదు. అక్కడేవి మనలాగా జైలులాగా టైం ప్రకారం బ్రేక్ఫాస్ట్ పెట్టి, జైల్లో బెటర్ ఒక్కోసారి కదా, ఇంట్లోనే టైంకి రాదు ఫుడ్ కదా. ఒకసారి ఇంట్లో లేడీస్ కోపం వచ్చింది అనుకోండి, టైం ప్రకారం బ్రేక్ఫాస్ట్ వస్తుందా మీకు? లంచ్ వస్తుందా? డిన్నర్ వస్తుందా? జైల్లో అట్లా కాదు కదా. కోపం ఉన్నా ఎవరున్నా టైంకి పెట్టేస్తారు అక్కడ. ఒకసారి అదే జీవితం కరెక్ట్గా ఉందిరా బాబు, టైం ప్రకారం ఫుడ్ వచ్చేస్తుంది అని అనుకోవచ్చు. యమలోకంలో ఫుడ్ కూడా బెటరు, నీళ్ళు కూడా ఇవ్వరు, నిద్ర కూడా లేదు. అర్థమైన ఆకలేస్తుంది, నీరు తాగాలంటాం,
నిద్రపోవాలంటాం, కానీ లేపి మరీ కొడతా, నిద్రపోతా, లే గెడప్. శిక్షలు, ఉగ్ర శిక్షలు, మామూలు శిక్షలు కాదు అవి, ఉగ్ర శిక్షలు అవి. ఊహించుకోండి, ఒక్క క్షణం చిన్న అగ్గిపుల్ల కాలితేనే విలవిలా ఆడిపోతామే. కూరగాయలు కట్ చేస్తుంటే కొద్దిగా తగిలితేనే విలవిల అయిపోయి బ్యాండేజీలు వేసి ఇదే చేస్తూ ఉంటామే. ఈ చిన్న చిన్న అగ్గిపుల్లకే తట్టుకోలేకపోయినప్పుడు యమలోకంలో ఉన్న శిక్షణలు తట్టుకుంటాం మనం. ఒక్కసారి ఊహకి ఆలోచించండి, ప్రశ్న వేసుకోండి మీరే. కిచెన్లో ఉన్న చిన్న చిన్న వాటికే మనం ఎలా పడిపోతాం, ప్రాణం ఉవ్వని వెళ్ళిపోతుంది. యమలోకల శిక్షలు ఎలా అనుభవించగలుగుతాం? అంత శక్తి మన దగ్గర ఎక్కడుంది? అందుకే యమలోకంలో చావు ఉండదు, ఆకలి, నిద్ర ఇవన్నీ ఉన్నా చావు ఉండదు అక్కడ. ఇక్కడ ఏమండి, 10 రోజులు తినలేదనుకోండి శరీరం వదిలేస్తాం. యమలోకంలో అదంతా భావన, చావు అనేది యమలోకంలో లేదు. శిక్ష అనుభవించేంత వరకు శరీరం ఎంత చేసినా అలాగే ఉంటాం. కాబట్టి భవిష్యత్తు అంత భయంకరంగా ఉంటుంది. చిన్న చిన్న అగ్గిపుల్లే తట్టుకోలేకపోతే యమలోకల శిక్షలు ఎలా తట్టుకుంటాం మనం? ఇది పిల్లవాడు ఎంత అవన్నీ ఆలోచిస్తూ కృష్ణుని గురించి వింటూ 5 సంవత్సరాల పిల్లవాడు అన్ని విషసర్పాలు ఉన్నా భయం లేకుండా తిరుగుతూ ఉంటాడు. అదే చెప్పాను కదా, భక్తిలో ఉన్నవాడికి భయం ఉండదు, రేపు అనే భయం ఉండదు. ఎంతమంది రేపు ఏమవుతుందో అని ఆ సగం భయంతోనే సగం జబ్బులు వచ్చేస్తాయి మనిషికి. భవిష్యత్తు సగం జబ్బులు, గతం విని సగం డిప్రెషన్ వచ్చేస్తుంది. అంతే కదా, ముందు అలా అయిందే. ఆ గతం ఆలోచించి ఏమవుతుంది జీవితం అంతా. ఉన్న ప్రజెంట్ కూడా ఒక నిస్సహాయతలో ఉండిపోతాం, రుచి లేని జీవితం అయిపోతుంది. భవిష్యత్తు గురించి టెన్షను, గతం గురించి బాధ, ఇంకెక్కడే జీవితం ఇది. కాబట్టి ఇక్కడ ఏమి నారదముని భవిష్యత్తు గురించి టెన్షన్, రేపేమవుతుంది టెన్షన్, తిరుగుతూనే ఉంటాడు. ఆ విధంగా తిరుగుతూ వెళ్తుంటే, అడవుల్లో వెళ్తుంటే ఆ విధంగా ఎడుతూ వృందావనంకి అడుగు పెడతాడు. వృందావనంలోకి అక్కడ అడుగుపెట్టిన తర్వాత ఆ చిన్న పిల్లవాడు ఇక మనం చాలా నెలలు తిరిగేస్తాం, నడుచుకుంటూ వెళ్ళిపోయి ఉంటాడు. పాపం ఆకలి కూడా పట్టించుకోండాడు, దాహం కూడా పట్టించుకోండాడు. ఆ లీలల గురించి వింటూ కొన్ని నెలలు నడిచేస్తాడు. ఆ విధంగా మన వాళ్ళు పాదయాత్రకు వెళ్ళారు కొంతమంది, 3 రోజులు. జయన్న అందరూ తీసుకెళ్ళాడు. ఆ 3 రోజులకి వాళ్ళకి కావాల్సిన బ్రేక్ఫాస్ట్లు, మధ్యలో లంచ్లు, వాళ్ళకి డిన్నర్లు, ఎన్నో ఏర్పాట్లు, దానికి ఒక టీము, ఇంత సమాచారం ఉంది వెనకాల. అర్థమైనా? ఇక్కడ చిన్నపిల్లవాడు ఏమిటి, పాదయాత్ర చేశాడు నెలలు, మధ్యలో ఇట్లా అరేంజ్మెంట్లు ఏమి లేవు. నీరు ఏం తాగుతాం, ఏం తిందాం, ఏం హరినామ సంకీర్తన అది వింటూ కృష్ణ నామాన్ని అన్నీ మర్చిపోయి అడవుల్లో వెళ్ళిపోతున్నాడు. లాస్ట్కి బృందావనం స్టేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చుందాం, ఇక్కడ కూర్చొని కృష్ణుని గురించి మనం స్మరణ చేద్దాం అని అక్కడ కూర్చొని ముందు నీళ్లు తాగుతాడు. యమునా నది నీళ్లు తాగి అప్పుడు చల్లతో నీళ్ళు తాగుంటాడు. ఎంత అద్భుతంగా ఉంది భగవంతుడి యొక్క ప్రతిరూపం అని నీళ్లు తీసుకున్న తర్వాత వెంటనే అతని హృదయం చూడండి, అతను ఏమైతే విన్నాడో భక్తుల ద్వారా కృష్ణ కథలన్నీ కూడా, ఆ కృష్ణ కథ లీలలన్నీ కూడా అతనికి మనసులోని గుర్తొస్తూ ఉంటాయి. కళ్ళు మూసుకొని ఉంటే, ఆ కళ్ళు మూసుకొని చూడండి, మనం ఏ పని అయినా పొద్దున్నుంచి ఒక పని చేస్తున్నామంటే రాత్రిలో అవే ఆలోచనలు వస్తాయి. ఒక సినిమా వాళ్ళు యాక్ట్ చేస్తూ ఉంటారు ఒక రోల్లో అనుకోండి, రాత్రుల్లో కూడా అదే గుర్తుంటుంది వాళ్ళకి, పడుకున్న అదే రోల్ యాక్ట్ చేస్తూ ఉంటారు. ఏదైనా అంతే, మైండ్ ఏంటి, ఒక పని చేస్తున్నామంటే ఒక 2-3 గంటలు 10 గంటలు పని చేసినప్పుడు ఆ మైండ్ ఎక్కడైతే మనం కాన్సన్ట్రేషన్ పెడతామో అది వెంటనే సబ్కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ అంటాం దాన్ని. మనం తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. సో మనం చేసే ప్రతి పని రికార్డ్ అవుతూ ఉంటుంది, ఆలోచనలు అదే విధంగా జనరేట్ వస్తూనే ఉంటాయి మనకి. ఇక్కడ ఈ పిల్లవాడు ఏమిటి, ఆ 4 నెలలు గొప్ప భక్తుల నుంచి కృష్ణు గురించి విని అతను కళ్ళు మూసుకుంటే కృష్ణుడు తప్ప ఏది గుర్తుకు రాదు. ఆ కృష్ణుడి యొక్క రూపాన్ని, పరమాత్మని దర్శించుకుంటూ ఉంటే, అలా ధ్యానం చేస్తూ ఉంటే వెంటనే కృష్ణుడు దర్శనమిస్తాడు ఆ పిల్లవాడికి. చూడండి, 5 సంవత్సరాల పిల్లవాడికి కొన్ని నెలలు, అంతే కదా, 4-5 నెలలు, 4 నెలలు విన్నాడు కృష్ణుని గురించి. వెంటనే కళ్ళు మూసుకుంటే ఏమైంది, కృష్ణుని యొక్క దర్శనం దొరికింది. కృష్ణుని యొక్క దర్శనం దొరికితే ఏమైంది, ఆ కృష్ణుని దర్శనం చూస్తుంటేనే కృష్ణుడిని అతను తెలియకుండానే ఏడుస్తున్నాడు. ఒక్కొక్కసారి మన భగవంతుణ్ణి కళ్ళతో చూడకూడదు, భగవంతుణ్ణి ప్రేమాంజనాచురిత భక్తి విలోచనేన, భక్తి భావంతో భగవంతుని చూడాలి, కళ్ళతో కాదు.
కళ్ళతో చూస్తే బోర్ కొడతాడు ఆయన కాసేపే. మీకు చాలాసార్లు చెప్పాను కదా, మీరు తిరుమలకి వెళ్ళి మిమ్మల్ని గర్భగుడిలో పెట్టేయమనుకోండి, 2 రోజులు ఉండగలుగుతారా మీరు అక్కడ? చెప్పండి. ఎంతసేపు చూస్తామండి, శంఖ చక్రాలు ఇవే కదా అలంకరణ, ఇంకేముంది ఇక్కడ అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఆ విగ్రహం చూస్తాం అంతే, లోపల ఉన్న స్వామిని చూడలేం మనం. మన కళ్ళతో చూస్తున్న స్వామిని భక్తి భావంతో చూస్తే, ఆ రూపం చూస్తుంటే అన్నీ మర్చిపోయి తెలియకుండా కన్నీళ్ళు వస్తాయి. ఇక్కడ ఏమవుతుంది, నారదముని ఆ రూపాన్ని చూసిన తర్వాత అతనికి తెలియకుండానే బాడీ శరీరం అంతా వణుకు వస్తుంది. వణుకుతూ ఉంటే శరీరం అంతా తెలియకుండానే కళ్ళు నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఆ తెలియకుండా బాడీ అంతా కూడా ఒక క్రంచింగ్ అంటే ఒక కృంగిపోయినట్టు అనిపిస్తుంది ఆ పిల్లవాడికి. ఆ రూపం గురించి తప్పిస్తూ అట్లా ఆ రూపాన్ని కావాలని కోరుకుంటూ ఉంటాడు. కానీ స్వామి కాసేపు చూపించే రూపాన్ని మాయమైపోతాడు. చూడండి, కాసేపు రూపాన్ని చూపించి మాయమైపోతాడు. ఇక్కడ అద్భుతం చెప్తాడు. అప్పుడు ఆ పిల్లవాడు ప్రయత్నం చేస్తాడు, ఆ రూపం మళ్ళీ చూడాలి ప్రయత్నం చేసి తిరుగుతూ ఉంటాడు పిచ్చివాళ్ళలాగా అడవుల్లాగా వెళ్ళిపోతూ ఉంటాడు. అది అతని యొక్క అతి తీవ్రమైన ప్రేమను చూసి కృష్ణుడే ఇంకా మాట్లాడుతున్నాడు ఆ పిల్లవాడితో. ఏమయ్యా, నువ్వు బాధపడద్దు, నా దర్శనం ఒక్కసారే దొరికింది, ఒకసారి నీకు ఇచ్చాను. ఎందుకంటే నా పైన నీకు ఇంకా ఆకర్షణ ఎక్కువ అవ్వాలంటే నీకు శాంపుల్ చూపించాను అంతే. ఇప్పుడు ఏమవుతుందంటే నా కోసం పిచ్చివాడైపోతావు. ఎందుకంటే అందాన్ని చూసావు కదా ఒక్కసారి. మనం బయట చూసిన అందాలే మనల్ని ఎంత అట్రాక్షన్ చేసేస్తే, ఎవరైనా కొద్ది అందమైన పువ్వును చూసినా కానీ, ఒక అందమైన ఆకాశం చూసినా కానీ, ఒక అందమైన ఏదన్నా మన ప్రకృతిలో కానీ ఏది చూసినా, ఒక మనుషులను చూసినా ఆ ప్రభావం కాసేపు ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు స్వామి, బయట ఉన్న ప్రకృతి అందాలే నీకు కాసేపటి అనిపిస్తే నా అందాన్ని చూసిన తర్వాత కందర్పకోటి కమనీయం విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. ఆయన అందం కందర్పకోటి. ఆ అందాన్ని చూసిన తర్వాత ఆ పిల్లవాళ్ళలో ఎలాగంటే ఆ స్వామి కోసం పిచ్చివాళ్ళలాగా అడవులంతా తిరుగుతూ ఉంటాడు. ఆ రూపం కావాలని స్వామి అది చూసి స్వామి మనసు చలించిపోతుంది. బాబు, ఆ రూపాన్ని మళ్ళీ నీకు చూపించలేను, ఎందుకంటే నీ మనసు ఇంకా కల్మషాలు ఉన్నాయి, పూర్తిగా మలినాలు, ఇంకా కొన్ని మలినాలు ఉన్నాయి. ఆ మలినాలు పోగొట్టుకున్న తర్వాత నువ్వు నా దగ్గరే ఉంటావు, నాతోనే ఉంటావు, నీ మోక్షాన్ని పొందుతావు. కాబట్టి ఇప్పుడు ఆ రూపం నీకు ఇచ్చిన ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని నువ్వు నా భక్తి మార్గం నన్ను తప్ప ఇంకెవరిని మైండ్లో పెట్టుకోకుండా నా నామాన్ని జపం చేయి. అప్పుడు స్వామి చెప్పిన వాక్కులు ఇవి. చూడు ఏమంటాడు స్వామి, ఏమంటాడు చూడండి. భగవానువాచ హంతాస్మిన్ జన్మని భవాన్ మాం ద్రష్టుం ఇహార్హతి అవిపక్వా క్షయానాం దూదర్శోహం కుయోగినం. ఆత్మ శుద్ధి లేనివాడు, మనిషిలో కామ క్రోధ లోభాలు ఉన్నవాడు నన్ను చేరుకోలేడు, అని పూర్తిగా చూడలేడు. కానీ ఆ భక్తుల సాంగత్యం నీకు దొరికింది కాబట్టి నా దర్శనం ఒక్కసారి నీకు దొరికింది. తర్వాత నాతోనే ఉండాలి అనుకుంటే స్వామి అంటున్నాడు చూడండి, సకృదేవ దర్శితం రూపం ఏతత్ కామయాతే అనఘా మత్కామః సంకహే సాధుః సర్వాన్ ముంచతి హృష్యయన్. నువ్వు గొప్ప సాధువు అవ్వాలి, నీళ్ళ మలినాలన్నీ పోవాలి, గొప్ప దైవ గుణాలు ఉండాలి, అప్పుడు నా రూపమే నువ్వు బంధించేస్తావు. ఇప్పుడు నీకు శాంపుల్ కనపడ్డానంతే, నీ మీద దయతో చూపించాను, కానీ నీళ్ళు ఇంకా మలినాలు ఇంకా ఉన్నాయి. ఆ మలినాలని పోయిన తర్వాత నా రూపాన్ని నువ్వు ఎప్పటికీ చూడగలుగుతావు, నన్నే నువ్వు చేరుకుంటావు కూడా అని ఆ పిల్లవాడికి అభయం ఇస్తాడు. అప్పుడు ఆ పిల్లవాడు కృష్ణుడి మాటలు విని మళ్ళీ ప్రయత్నం చేయడు, కృష్ణుని చూడాలి అని. మన ఆత్మ శుద్ధి కాదు, కానీ మనం ప్యూర్ అవ్వాలి, శుద్ధి అవ్వాలి, మనలో ఉన్న మలినాలనే పోవాలి. కాబట్టి మళ్ళీ మనం ఆ భగవంతుడికి నామం జపం చేయాలి అని కూర్చొని ఆ పిల్లవాడు ఆ హరినామం జపం చేస్తూ ఆ తపస్సులాగా చేస్తూ ఉంటే సడన్గా మృత్యు వస్తుంది. చూడండి, మృత్యు వచ్చినప్పుడు చెప్పాను కదా, మృత్యు అంటే ఏమిటి, మామూలుగా 60,000 తేళ్ళు కుట్టినంత నొప్పి ఉంటుంది మృత్యు అంటే. నిద్రలో చనిపోవడాలు, ప్రశాంతంగా చనిపోవడాలు,
ఇవన్నీ ఏముండదు. గరుడ పురాణం ప్రకారం 60,000 తేలు కుట్టినంత నొప్పి ఆత్మ శరీరం వదిలేటప్పుడు. ఈ భాగవతం ఏం చెప్తుంది, ఆ చిన్న పిల్లవాడు తపస్సు చేస్తూ భగవంతుడి నామం జపం చేస్తూ మృత్యు వచ్చినప్పుడు అతనికి అని తెలియకుండా కొన్ని క్షణాల్లోనే శరీరం వదిలేస్తాడు, ఇంకో శరీరం వచ్చేస్తుంది. అని ఒక దివ్యమైన ఆనందంగా ఉంటాడు ఆ పిల్లవాడు. తెలియకుండా అతను చనిపోయిన భావన కూడా తెలియదు. అంత ఆనందంగా శరీరం వదిలేసి భగవంతుడి యొక్క ఒక సాంగత్యం దొరుకుతుంది ఆ పిల్లవాడికి. ఆ విధంగా భగవంతుడి యొక్క సాంగత్యం దొరికి ఆ జన్మతో ఏమవుతాడు ఆయన, చిన్న పిల్లవాడు నారద. తపస్సు చేసి భక్తుల కృపతో ఈ శరీరం వదిలిన తర్వాత ఒక చిన్న పని మనిషి కొడుకుగా పుట్టిన, ముందు జన్మల పని మనిషి కొడుకైనా ఎటువంటి స్థితి దొరికింది చూడండి. ఇంకొక జన్మలు ఏమయ్యాడు, నారదుడు అయిపోయాడు. నారద అంటే ఏమిటి, అంటే ఇవ్వడం. నారద నారాయణుడి స్థితికి వెళ్ళిపోయాడు. వైకుంఠమైన, స్వర్గలోకమైన, భూలోకమైన, యమలోకమైన ఏ లోకంకి వెళ్ళి నారదముని ఏ లోకంకైనా వెళ్ళగలుగుతాడు. శరీరంలో ఆయన ఆధ్యాత్మిక శరీరం, చావు ఉండదు, ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, ముసలితనం ఉండదు. ఎప్పుడు 16 సంవత్సరాల యవ్వనులాగే నారదముని ఉంటాడు. అదే భాగవతం చెబుతుంది. 16 సంవత్సరాల యవ్వనుడు ఒక యూత్గా ఉన్నా కానీ హిరణ్యకశిపుడి భార్య ఆవిడ యవ్వనంలో ఉంటుంది. అదే భాగవతం వర్ణిస్తుంది. ఒక చిన్న యవ్వనంలో ఉన్న యువకుడు ప్రహ్లాదుడు తల్లి, ఎవరు ఆవిడ పేరేమిటి, మళ్ళీ సినిమాలకు వెళ్ళిపోయారు మీరు. భాగవతం చదవండప్ప, సినిమాల పేర్లు చెప్పొద్దండి. భాగవతంలో ఏమిటి హిరణ్యకశిపుడి భార్య పేరు, కయాదు. ఏం పేరు ఆమె పేరు, కయాదు. ఆవిడ ఏమిటి, ఆవిడ యవ్వనమే. కానీ నారదుడు యవ్వనుడైన నారదుడి శరీరంలో ఒక యంగ్ అమ్మాయిని, ఒక యంగ్ పిల్లవాడు ఒక ఆశను పెట్టుకుని ఎలా అనిపిస్తుంది. కానీ నారదముని శరీరంలో అది ఆధ్యాత్మిక శరీరం. దానిలో భౌతికమైన కోరికలు కానీ కామ క్రోధ లోభాలు అతీతమైన వైకుంఠ శరీరం అది. కాబట్టి నారదముని ప్రకృతి గుణాలు నారదముని పైన పని చెయ్యవు. కాలం పని చేయదు అతని పైన, కాలానికి అతీతుడు. కాబట్టి ఆ పని మనిషి కొడుకు విష్ణువుడికి సాంగత్యం అయిపోయి నారదుడిని గొప్ప ఆచార్యుడు, దేవ ఋషి అవుతాడు నారదుడుగా. అప్పుడు భగవంతుడు చెప్తాడు, ఎంత అద్భుతం చెప్తాడు ఇక్కడ. సస్సేవయా అధిఘ్రణయాపి జాతామయి దృఢమతి హిత్వావాధం ఇమం లోకం గంతామజ్జనతామసి. నారద, నా సేవలో కొద్ది రోజులు సేవ చేస్తున్న నిష్టగా వాళ్ళని వదిలిపెట్టను. నువ్వు 4 నెలలే నా గురించి విన్నావు. ఆయన ఎన్నెళ్ళు విన్నాడు ఆయన పిల్లవాడు. మన ఎన్ని రోజుల నుంచి వింటున్నాం భగవద్గీత. మొన్న లక్ష్మణ్ అని చెప్తున్నారు, లక్ష్మణ్ గారు, ఇది ఎన్నో వారం ప్రభుజీ, 24, 26 అంటే ఎన్ని వారాలు చెప్పండి, లెక్కలు మీకు చెప్పాలా? 6 నెలలు విని విని ఏమన్నా చల్ల ఉందా? ఏనా మార్పు కొద్దిగా ఎట్లా ఉంది పరిస్థితి చూడండి, మీరే ఊహించుకోండి. ఆకలిగా ఉన్నవాడు తెలుస్తుంది ఎంత తినగలుగుతాడు అని, వడ్డించేవాడికి ఏం తెలుస్తుంది? నాకు తెలియదు మీరు ఎంత లోతుకు వెళ్ళారని. కొంతమంది ఫ్యాన్ గాలికి వెళ్ళాలి అంటూనే ఉంటారు. అంతే, నిజంగా తన్మయత్వంలో ఉన్నారో నిద్ర వచ్చి అంటారో అర్థం కావట్లేదు నాకు కూడా. అంటే ఇప్పుడు ఏమవుతుంది మీరు ఆలోచించండి. ఆకలిగా ఉన్నవాడికి ఎంత తినగలుగుతుంది వాడికే తెలుసు, వడ్డించే వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ఈ 6 నెలల నుంచి వింటున్నారు. ఆ పిల్లవాడు 4 నెలలే విన్నాడు. స్వామి దర్శనం దొరికిపోయింది. కొద్ది రోజులు తపస్సు చేశాడు, నారదుడు అయిపోయాడు కూడా. మనం ఇక్కడే ఉన్నాం. మళ్ళీ లయన్స్ క్లబ్ ఆదివారం మిగతా 6 రోజులు ఏం చేస్తున్నావు? ఒక ఆదివారం రాత్రి మాత్రం భాగవతం, హృదయం అంతా ఉప్పొంగిపోయింది. మిగతా రోజుల పరిస్థితి ఏమిటి? మిగతా రోజుల భావన ఏమిటి? మిగతా రోజుల ఆలోచనలు ఏమిటి? మిగతా రోజులు మనం ఏం చేస్తున్నాం మనం? కాబట్టి ఇప్పటికైనా నిద్ర లేచి, ఎవరికైనా సాధ్యం ఇది. మందు పవర్ఫుల్గా ఉంటే ఎవరు వేసుకున్నా తగ్గుతుంది, కానీ ప్రిస్క్రిప్షన్ ఫాలో అవ్వాలి కదా.
డాక్టరు ఇచ్చిన మందు ప్రిస్క్రిప్షన్ కరెక్ట్గా ఫాలో చేస్తే మందు పని చేస్తుంది. మన ప్రిస్క్రిప్షన్ ఫాలో కాకుండా మన ఇష్టం వచ్చినప్పుడు మందు వేసుకుంటే పని చేస్తుందా? ఇది కూడా అంతే. భగవద్గీత పవర్ఫుల్ మందు, హరే కృష్ణ మహామంత్రం పవర్ఫుల్ మందు, గొప్ప గొప్ప ఆచార్యులు నారదముని లాంటి వాళ్ళు గొప్ప, ఇది పవర్ఫుల్ మందు. భాగవతం పవర్ఫుల్ మందు. ఇన్ని పవర్ఫుల్ మందులు మనతో ఉన్నా ప్రాబ్లం ఎక్కడుంది? మందులో ప్రాబ్లం కాదు, మనలో. మందు అంటే ఆ మందు కాదు, మందు అంటే ఇది. మళ్ళీ ఇది ఎందుకంటే తెలుగు భాషలో ఏం చెప్పినా ఎక్కడెక్కడ ఏం వెళ్తారో అర్థం కాదు, అందుకు వెనక్కి తీసుకురావాలి. మళ్ళీ మీరు స్వామి మందు అన్నాడు, రాత్రి వెళ్ళి మందు వేసేద్దాం. మందు అంటే ఏమిటి? హరినామం, మెడిసిన్. ప్లీజ్, మెడిసిన్. జబ్బు ఉన్నవాడు అది తెలుగు అదే. మందు అంటే ఏమిటి? జబ్బు అనే కదా, ఔషధం. స్వామి అంటాడు అది, గామా విశేష భూతాని ధారయామహ ఓజస పుష్ణామి ఔషధ సర్వ సోమభూత్వ రసాత్మక. ఏమిటి అర్జున? ఔషధం అంటే ఔషధంలో కూడా స్వామి వల్లే ఔషధాలు ఉన్నాయి మనకు, అర్థమైనా? ఇది ఒక ఔషధంలాగా స్వీకరించండి. ఔషధం అనేది 1 గ్రాము 2 గ్రాములు కాదు, ఎంత ఎక్కువ తాగినా అంత మంచిది. ఇది దీని సైడ్ ఎఫెక్ట్ లేని మందు ఇది. కాబట్టి నారదముని ఒక పని మనిషి కొడుకు అయినా, ఆ పని మనిషి కొడుకు అయినా ముందు తర్వాత జన్మలో వ్యాసదేవులు గురువయ్యాడు, ప్రహ్లాదుడు గురువయ్యాడు, ధ్రువ మహారాజు గురువయ్యాడు, హనుమంతుడికి గురువయ్యాడు, దేవతలకందరికీ గురువయ్యాడు, దేవ ఋషి అయ్యాడు. అదేమిటి? మహాప్రసాదం యొక్క శక్తి, మహాభక్తుల యొక్క సాంగత్యం, హరికథామృతం, హరినామ సంకీర్తనం. సో ఇది మంత్రమూర్తి రూపేణ. ఇవి 4-5, దీనికన్నా ఖర్చు అవుతుందా? ఎవరో మనకు ఫోన్ చేశారు, అస్ట్రాలజీకి వెళ్ళారండి జ్యోతిష్యుడి దగ్గరికి. ప్రభుజీ ఏదో అడిగాను, దోషం చెప్పాడు, 6 లక్షలు అడిగాడు, దోష నివారణ కోసం అడిగాడు. అరే బాబా 6 లక్షలు ఇవ్వరా నాయన, భగవద్గీత అందరికి ఇస్తావు నీ ద్వారా వాళ్ళ దోషాలు కూడా పోతాయి అంటే ఏమిటి? చూడండి, ఇంత ఔషధం పక్కన ఉంటే భగవద్గీత ఏ దోష నివారణ చేస్తే దోషాలు తీరిపోతాయి మనవి. మత్కర్మ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైరిహి సర్వభూతేషు. స్వామి చెప్తాడు 11వ అధ్యాయం లాస్ట్ శ్లోకంలో చెప్తాడు, మత్కర్మ మత్పరమో, అర్జున నా భక్తుడవు, మద్భక్త మత్కర్మ నా కోసం పనిచేయి, మత్పరమ తృప్తి కోసం నా కోసం పనిచేయి, మద్భక్త సంగవర్జిత. ఆ సంఘాలు అంటే ఆధ్యాత్మికంగా ఏది మనకు సహాయం చేయవు అవన్నీ పక్కన పెట్టే అంటాడు స్వామి. సంగవర్జిత, ఇది ఆధ్యాత్మిక జీవితం. ఇక్కడ దోషాలు ఇది అది టెన్షన్ పడద్దండి. అన్నిటికైనా దోషం ఏమిటి? సంఘ దోషం. మనతో ఉన్న సంఘ దోషం, లేదా మన మైండే పెద్ద దోషం మనకు. ఈ మైండ్ మారినంత వరకు ఎన్ని దోషాలు బయట మీరు ఎన్ని పూజలు వ్రతాలు చేసినా ఇది తృప్తిగా మేము పడుకునేది. కాబట్టి ఈ మైండ్కి మందే భగవద్గీత, కృష్ణ నామం. ఓకేనా? కాబట్టి మీరందరూ కూడా భగవద్గీత ఇవన్నీ కూడా ప్రతిరోజు చదవండి, హరే కృష్ణ మంత్రం జపం చేయండి, భాగవతం శ్రవణం చేయండి. జీవితాలను మార్చుకొని ఆ చిన్న పిల్లవాడు నారదముని ఎలా అయ్యాడో మనం కూడా నారదమునిలాగా భగవంతుడి సాంగత్యాన్ని పొందే అవకాశం మనందరికీ ఉంది. మనలో శ్రద్ధ ఉండాలి, నిష్ఠ ఉండాలి. కాబట్టి మనకెందుకు లేండి నారదముని గొప్ప ఆయన వెళ్ళిపోయాడు, మనం అవుతాంలే, ఇట్లా తక్కువ చేసుకోవద్దండి. ఈ శక్తి భగవద్గీత నామంకు ఉంది. ఆ నామం ఎవరైనా మారుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ మార్పు రావాలి, ఆ స్థితికి రావాలి అని ఇవన్నీ ఒక అడుగు మీరు వేయాలి. ఓకేనా? హరే కృష్ణ.